హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదేంటి మాటలు వినబడటంగా మనిషి కనిపించట్లేదు అనుకుంటున్నారా? సో మనల్ని చూసే ముందు ఫస్ట్ మన ఇంట్రో అనేది ఉండాలిగా. సో మన ఇంట్రో చూసేయండి. గ్యాంగ్ తో వచ్చేవాడు గ్యాంగ్స్టర్, కానీ అతను ఒక్కడే వస్తాడు. మాన్స్టర్. నన్నైతే చూశారుగా. సో మైసెల్ఫ్ ఫణీంద్ర బెజ్జం. నేనైతే హైయర్ స్టడీస్ కోసమని యూకే వెళ్తున్నాను. నన్నైతే డ్రాప్ చేయడానికి నాతో పాటు నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నన్ను డ్రాప్ చేయడానికి హైదరాబాద్ వచ్చారు, నాతో పాటు ఎయిర్పోర్ట్కి వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడుతుండగా నాకైతే ప్లేన్ అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఇంతలో నేను ఏరోప్లేన్ అయితే ఎక్కేసాను. సో ఇదైతే రన్వేలో చూడండి ఎట్లా మూవ్ అవుతుందో. నిజంగా బ్రో, ఫ్లైట్ అయితే రన్వేలో మూవ్ అవుతున్నప్పుడు నాకైతే నిజంగా గుండె దడ కొట్టుకుంది. ఇంకా నిజంగా చెప్పాలంటే వట్టేలు కూడా వణికినాయి, అంత భయపడ్డాను. సో నాకైతే ఆ టైంలో నాకైతే బ్రహ్మానంద గుర్తొచ్చాడు. ఫ్లైట్లోని ఆపండ్రో అని అరవాలనుకున్నాను. సో అరిస్తే బాగోదని ఇంకా సైలెంట్గా కూర్చున్నాను. మెల్లగా వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఇంతలో ఫ్లైట్ అయితే ఆకాశంలో మెల్లగా తేలుతుంది గాల్లోని. సో నాకైతే టెన్షన్స్ అన్నీ పోయి ఇంకా వ్యూని ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎట్లా ఉందో. ఆ క్లౌడ్స్, మేఘాలు, తర్వాత ఇల్లులు అన్నీ చిన్నగా కనబడుతున్నాయి. నేనైతే ఆ వ్యూని చాలా ఎంజాయ్ చేశాను. సో తర్వాత ఈలోపు నేను ఇంకో సెకండ్ ప్లేన్ అయితే నేను చేంజ్ అయ్యాను. ఇలాంటి అక్కడ మన హైదరాబాద్లో ఒక ప్లేన్కి తర్వాత వేరే చోట ఇంకో ప్లేన్ చేంజ్ అయ్యాను. ఈ ప్లేన్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎందుకంటే నేను సెకండ్ వ్యూ చూశాను. అదేంటంటే హిమాలయస్. సో అదైతే బ్యూటిఫుల్గా ఉంది. సో ఒకసారి మీకు ఆ వ్యూ కూడా ఎట్లా ఉందో చూపిస్తాను, చూడండి. చూశారు కదా ఆ మంచుగండ్లని ఎంత అందంగా ఉన్నాయో. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఫైనలీ నేనైతే లండన్ రీచ్ అయ్యాను. సో ఇంకా నా గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ. థ్యాంక్ యూ ఆల్.